శ్రీశైలం జలాశయంలో నిల్వ ఉన్నటువంటి 15.23 టీఎంసీల జలాలను అత్యవసర సాగునీటి అవసరాల కోసం తెలంగాణకు ఇవ్వాలని కృష్ణానది యాజమాన్యం బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. తీవ్ర కరువు పరిస్థితి ఉన్నా కూడా శ్రీశైలం జలాశయం నుంచి ఏపీ 51 టీఎంసీలు ఆ రాష్ట్రంలోని కృష్ణా బేసిన్ వెలుపలి ప్రాంతాలకు తరలివచ్చిందని తెలిపింది. ఇక ఇతర నదీ బేసిన్లకు కృష్ణా జలాలు తరలివచ్చేందుకు కృష్ణా ట్రిబ్యునల్ 1 అనుమతి లేదని గుర్తు చేసింది. ఇక శ్రీశైలం జలాశయం నుంచి నీళ్లు తీసుకోకుండా ఏపీని నిలువరించాలని కోరింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా తాజాగా కృష్ణా బోర్డు చైర్మన్ కు లేఖ రాశారు. ఇక తాగునీటి అవసరాలు ముఖ్యం. తీవ్ర వర్షాభావం పరిస్థితుల నేపథ్యంలో శ్రీశైలం జలాశయంలోని నీటి నిల్వను తాగు అవసరాలకు కేటాయించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఈ లేఖలోనూ కోరారు. ఇక గత ఏడాది అక్టోబర్ 6న జరిగినటువంటి త్రిసభ్య కమిటీ సమావేశంలో కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్టు గుర్తు చేశారు. అయినా ఏపీ ప్రభుత్వం సాగు అవసరాలకు సైతం నీటిని తరలించుకుందని ఆరోపించారు. ఇక కృష్ణా బేసిన్ పరిధిలో తెలంగాణ జనాభా 2 కోట్ల మంది అయితే ఏపీ జనాభా 78 లక్షల మంది మాత్రమేనని తెలిపారు. 2011 నాటి లెక్కల ప్రకారం తెలంగాణ తాగునీటి అవసరాలకు 46.4 టీఎంసీలు, ఏపీ తాగునీటి అవసరాలకు 18 టీఎంసీలు అవసరం ఉందని వివరించారు. కృష్ణా ట్రిబ్యునల్ 2కు సమర్పించినటువంటి ప్రాజెక్టులు డిపిఆర్ల ప్రకారం చూస్తే తాగునీటి అవసరాల కోసం ఏపీకి 8.85 టీఎంసీలు, తెలంగాణకి 40 టీఎంసీలు అవసరమని స్పష్టం చేశారు. ఇక గత వానాకాలంలో తెలంగాణ వాడుకోకుండా మిగిల్చినటువంటి 18.7 టీఎంసీలను ఈ ఏడాది వాడుకోవడానికి అనుమతి ఇవ్వాలని కృష్ణా బోర్డును కోరారు. అయితే హైదరాబాద్ తాగునీటి అవసరాలను పన్నంగా పెట్టి శ్రీశైలం నుంచి చెన్నై తాగునీటి అవసరాలకు 15 టీఎంసీలను కేటాయించాలని నిబంధనలు లేదని అన్నారు.